హాయ్ అండి, అందరి నమస్కారం. ఈరోజు చెండిపోటీ వచ్చేసి రైస్ ఇంకా పన్నీర్ కర్రీ, రైస్ చపాతీ, పన్నీర్ కర్రీ, ఇంకా మష్రూమ్ కర్రీ, ఇంకా ఇది పాప్కార్న్ కాదు, ఇది చిప్స్ లాంటిది అన్నట్టు. కుర్కురే అంటారు బావా, కుర్కురే టైపు మస్తు ఉంటుంది, సూపర్. ఇట్లా నవ్వుతా అంటే మంచిగా తొందరగా అయిపోతుంది. చీజ్ కుర్కురే లాగా అంటారు అన్నట్టు. మంచి అనిపిస్తుంది, అందుకని చెప్పి పెట్టుకున్నాం. ఎక్కువ తినాం మేము, ఇట్లా అంటే చాలా తక్కువ. మా కడుపు నిండేటి ఎక్కువ కావాలి, ఇవి తింటే కడుపు ఏం నిండదు అంతగానం. అందుకని పట్టించుకోము, ఏదో తిండి పోటీలు ఉండాలి, సరదాగా అట్లా పెడదామని చెప్పి. ఎక్కువ శాతం ఇట్లాంటి స్నాక్స్ కి బదులు మేము ఇట్లా బయట నుంచి లేకపోతే ఇట్లాంటి ప్యాకెట్ ఫుడ్ కు బదులు ఇంట్లో పాప్కార్న్ చేసుకుంటూ ఉంటాము, లేకపోతే మకానా వేయించుకుంటూ ఉంటాము. ఇది అట్లా వెరైటీ ఉంటది కదా అని ఇప్పుడు పెట్టడం జరిగింది. అదనమాట. ఇక పన్నీర్ కర్రీ నేను మా ఆయన పాలతోనే పన్నీర్ని తయారు చేసిస్తే నేను పన్నీర్ కర్రీ వండిన. అట్లనే మష్రూమ్ ఆరోగ్యానికి మంచిది కదా, అందుకోసం అని చెప్పేసి దొరికినప్పుడల్లా మష్రూమ్ తెచ్చుకొని మంచి మష్రూమ్ ఇట్లా ఏదైనా రిలయన్స్ లో ఇంకా వేరే ఎక్కడైనా దొరుకుతుంది కదా, అట్లాంటి కాడ తీసుకొచ్చుకోవాలి. బయట మష్రూమ్ పుట్టగొట్టులు బయట కూడా ఉంటాయి, అవి ఎవ్వరు వండుకోవద్దు, ఎందుకంటే ఏది విషపూరితమైందో తెలియదు. అయితే వాళ్ళు అన్ని చెక్ చేసి ఇస్తారు కదా, అందుకని చెప్పి మేము తెచ్చుకోవడం జరిగింది. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. మళ్ళీ మష్రూమ్ అయితే అసలు మంచిదట. మేము ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాతనే మేము ఈ కర్రీ తినడం స్టార్ట్ చేసినాము. అది వరకు అయితే అమ్మో అవి ఎట్లా తింటారు, ఏంది అవి వండుడు తెలియదు తినడు తెలియదు అన్నట్టుగా ఉండేది. కాకపోతే తెలిసిన సంది ఇట్లా వండుకుంటూ ఉన్నాం అనమాట. పన్నీర్ బటర్ మసాలా లాగా బటర్ వేసి వండిన చపాతీకి పన్నీర్ బటర్ మసాలా తినబోతూ ఉన్నాము. రైస్కి మష్రూమ్ కర్రీ తినబోతున్నాం. కాదు, అయితే చేంజ్ అన్నట్టు ఒక చపాతీ ఒక రైస్ ఇది లాస్ట్కి. అవునా, అట్లనా? అయ్యో, ఒక చపాతీ రైస్ మష్రూమ్ తోని, ఒక చపాతీ రైస్ పన్నీర్ తోని. ఈక్వల్ చేసినావు అన్నట్టు. ఈ కూరకి సమాన న్యాయం చేకూర్చినావు అన్నట్టు. నువ్వు అరిటాకులో ఇట్లా మంచిగా సర్వ్ చేసుకున్నాం. బాగా చెప్పి టాస్క్ లాగానా లేకపోతే మొత్తం ఒకటేసారి తినడా? టాస్క్ లాగానే పెడదాం, ఇక అట్లా చెప్పినా కదా ఆల్రెడీ. ఓకే టాస్క్ లాగా. అయితే అన్నం, మష్రూమ్ కర్రీ మొత్తం అయిపోవాలా? మష్రూమ్ కర్రీ మొత్తం అయిపోవాలి. ఏదైనా కర్రీస్ అయిపోవాలి మొత్తం. ఓకే, ఎందుకంటే మనం వండినాం కాబట్టి అన్ని మంచి ఐటమ్స్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా కడుపు తినాలి. వర్షి లాస్ట్ టైం నా దగ్గర 2000 గెలుచుకోవడం జరిగింది. ఈసారి 3000తో వస్తుందో మొత్తం కలిసి 3000 గెలుచుకుందామని నేను పెట్టిన లాస్ట్ టాస్క్. ఆల్రెడీ నేను 2 టాస్క్లు గెలిచినాక లాస్ట్ టాస్క్ నన్ను నొప్పించి 1000 రూపాయలు నీ దిక్కు లాక్కున్నాను, లేకపోతే నేను 3000 గెలిచినట్టు లాస్ట్ తిండి పోటీలో. నువ్వు వెళ్ళిపోయేటట్టు మాట్లాడుతున్నావు, మరి ఏం చేయాలి? నాకు వచ్చినాయి అని అనుకున్నా 3000 రూపాయలకి మళ్ళీ 1000 రూపాయలు నువ్వు లాస్ట్ టాస్క్ లో పెట్టి ఆగమానం చేసిన. ఈసారి 1000 రూపాయలు పెడతా ఉన్నా. అంతమంది సార్ నువ్వు 500 తీసుకోలేదా? సరే ఈసారి ఎంత పెడతాను? 1000 ఎందుకు? 3000 పెట్టాలి కదా. నేను పెట్టబావా అంతే, నాకు పెట్టబుద్ధి అయితే. అది తీసుకున్నావు, దగ్గర పెట్టుకున్నావు కదా, అయిపోయింది. నాకు పెట్టబుద్ధి అయితే లేదు, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సరే ఓకే రైట్, చూద్దాం. ఓకే, 1000 రూపాయలు ఆసరా పోతే మొత్తమే పోతాయి. 2000 ఇప్పుడు యాక్చువల్లీ 2000 అన్న పెట్టవచ్చు. 2000 పెట్టబావా, నేను నా ఇష్టం, నాకు ఇంతే పెట్టబుద్ధి అవుతుంది. నువ్వు ఆగం చేసినావు, అట్లా లాస్ట్ వరకు అట్లా చేయొద్దు బావా. వస్తాయని ఆశపడ్డాక లాస్ట్ టైం అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బాగా లేట్ అయిపోయింది. ఏమేమి వడవాలి చెప్పు. ఓన్లీ మష్రూమ్స్ మాత్రమే వడవాలి, గ్రేవీ అవసరం లేదు. మష్రూమ్ చపాతీ వడవాలి ఇప్పుడు. 1 2 3 రైస్ వడవాల్సిన అవసరం లేదా? రైస్ వడవాలి, మష్రూమ్ వడవాలి, చపాతీ వడవాలి. 1 2 3 స్టార్ట్. గ్రేవీ అవసరం లేదు కదా? తొడవాలి అంటానా? గ్రేవీ ఎట్టుందో మరి, పుల్లగా ఉందో తీయగా ఉందో? నమ్ముతలేను, నువ్వు నమ్ముతున్నావు. ఇంకా ఫస్ట్ టాస్క్ నేనే విన్నారు. అది మష్రూమ్ నవలి మింగాల్సి వస్తుంది, మంచిగా టేస్ట్ అనిపిస్తుంది, నవలి మింగాల్సి వస్తుంది. అక్కడ బాగుంది. కాకపోతే అయ్యో
గ్రేవీ అయిపోవాల్సిన అవసరం లేదు. గ్రేవీ అయిపోవాలని చెప్పినా నేను మొత్తం అయిపోవాలని చెప్పిన మర్చిపోయినా. లేదు చెప్పినా వర్షి నువ్వు చూడు మష్రూమ్ నేను చెప్పిన మెన్షన్ చేసిన మష్రూమ్ మాత్రమే ఉడవాలని నేను చెప్పిన. నువ్వు వినకపోతే నేనేం చెప్తా బావా. అంటే మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నేనైతే చెప్పినా కదా అంటే అంత అయిపోవాలని. నేను గ్రేవీతో సంబంధం లేదని చెప్పిన, ఎందుకంటే మష్రూమ్ అంతే. తొండి ఎక్కడిది బావ తొండి? ఓకే ఫోన్ ఏమున్నది గిట్నే మాటలతో గెలుచుడు గిదే అంటే ఎందుకు బావా? ఏం కాదు ఓకే మాటలతో గెలు. నేను చెప్పిన ఆల్రెడీ నేను చెప్పిన వీడియోలు ఉంటది కదా, నేను చెప్పిన ఓన్లీ మష్రూమ్ రైస్ మనం చేసినాం కాబట్టి మొత్తం అయిపోవాలి, మొత్తం మనం వేసి అన్ని విలువగల చేసినాం కాబట్టి మొత్తం అయిపోవాలని చెప్పిన. సరే నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు వినలే. సరే ఇప్పుడు మంచిగా అనుకుందాం, అగ్రిమెంట్ రాసుకుందాం. మరి ఏం చేద్దాం చెప్పు. బాగుంది చెప్పినావు. ఓకే ఓకే అయిపోయింది, నీ మాటలకు వెళ్తానే అంతే కానీ పట్టరాదు ఇక. ఓకే ఓకే చెప్పు ఇప్పుడు దేనికైనా చెప్పు. ఇది మొత్తం అయిపోవాలి, గ్రేవీ కూడా అయిపోవాలి అంతే. కావాలి టమాటా అట్లా తిన్నా మంచిదే. 1 2 3 స్టార్ట్. అయిపోయింది, గ్రేవీ కూడా కంప్లీట్ చేసిన, మొత్తం కంప్లీట్ చేసిన. ఏంటిది ఇది కాదు, అది మసాలాది, అది ఇది లవంగాలది. అంటే ఈ మెతుకులు ఇప్పుడు అన్నం కంప్లీట్ చేస్తారన్నప్పుడు ఈ మెతుకులు కంప్లీట్ చేస్తానమా? ఎవరిదాకా ఇక్కడ మెతుకులు ఉండే కదా, నేను నుంచితేనే మాట్లాంటాడు. ఓకేనా లాస్ట్ లవంగం ఉండదేనన్నా అని చెప్పినాక తిన్నావు, ఇంకా దీనికి కూడా ఉంది అవసరం లేదు. అది మనం అనుకోలే, ఆనంగా తినదని ఇప్పుడు మనం అనుకున్నామా? అనుకోలే కదా. కానీ నువ్వన్న న్యాయం, నేను అన్నది ఏది న్యాయం కాదు. అన్నాక తినదు అనేది మొత్తం వస్తున్నా, అది ఏది అనుకోలే, వంశపారపని ఆచారం లాగా ఆచారం ఇట్లా చేసావు. కానీ అంత తొండి బాగా అయింది ఈ మధ్యలో. అబ్బా అది తిను, అయితే పన్నీర్ తినాలి ఖచ్చితంగా. పన్నీరు మొత్తం గ్రేవీ కూడా అయిపోవాలని అన్నాడు. చిక్క కలుపుకునేసరికి కారం అయ్యి ఒక బుక్క లేకపోయినా నేను. పిచ్చి పిచ్చి చేస్తాను అసలు ఈ మధ్యలో. నువ్వు ముందు బాగా అట్లా అంటావు. తిను ఫాస్ట్గా, నాకు ఆకలి అవుతుంది. పన్నీర్ చూడండి అసలు మంచిగా జ్యూసీగా ఉందో. మా ఆయననే మాకు బర్రె పాలు వస్తూ ఉంటాయి. 3 లీటర్ల పాల నుంచి 3 లీటర్ల పాల కంటే లీటర్కి 80 రూపాయలు, 240 రూపాయల 240 రూపాయల అమౌంట్ పెట్టే పాలు తీసుకొని పన్నీర్ తయారు చేస్తే 340 గ్రాముల పన్నీర్ వెళ్ళింది. అవును, జ్యూసీగా. బయట మనం కొనుకొచ్చుకునే పన్నీర్కి దీనికి చాలా తేడా ఉంది. వస్తుంది అసలు, ఇది డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది పన్నీర్. మస్తు జ్యూసీగా ఉంది. అది ఇట్లా కొంచెం రబ్బర్ లాగా అట్లా ఉంటుంది కదా, అట్లా కాకుండా స్వచ్ఛమైన బర్రెపాలతో చేసింది కాబట్టి మంచిగా జ్యూసీగా ఇట్లా తెలుస్తుంది మంచిగా ఆ ఫీల్. మొత్తం తినాలన్నట, కొత్త రూల్ అన్ని. నేను తినలేదా? ఎందుకంటే పన్నీర్ వేస్ట్ కావద్దని తినమంటాను అట్లా. తినవా మరి? అద్దు మిగతా వదిలే, ఏమైనా ఉంటుంది తిన్నావా?
అదే చూడలేదు నేను, చూడకుండానే అన్నా కానీ మొత్తానికి అయితే నేనే సెకండ్ టాస్క్ గెలవడం జరిగింది. ఒకటి వర్షి, ఒకటి నేను గెలవడం జరిగింది. దీనిలో ఎవరు గెలితే వాళ్ళు విన్నరు. వర్షి మధ్యలో ఏదో చేసి పైసలు దెబ్బెత్తాంది అని అనకుండా గెలుస్తాను అనేది ఫస్ట్ టాస్క్ ఫస్ట్ టాస్క్ చెప్పినా కానీ కనిపించడం అది వేరే విషయం అనుకో. నేను చెప్పినా ఓకే అయిపోయింది దాని గురించి మనం మాట్లాడుతున్నాను కానీ ఒకసారి ఎందుకో నాకు గుర్తుకొచ్చేది అంతా. నేను చెప్పిన మష్రూమ్ రైస్ చపాతి మాత్రం వాళ్ళకి గ్రేవీ అవసరం లేదని. ఓకే 1 అయిపోలేదు ఇంకా అప్పుడు వస్తాను తినమాట అక్కడగా. టాస్క్ అది గెలిచిన వాళ్ళే 1 విన్నట్టు. 2 3 స్టార్ట్. ఉన్నది ఇంకా లేదు. ఇగో అరే నేను పిచ్చోలా చేసిన సరే నాది ఒకటి కింద పడ్డది. ఆ కింద పడ్డది విన్నర్ లేదు అసలు ఇంకో టాస్క్ పెడదాం. ఇంకో టాస్క్ లేదు బాబా లేదు. అరే నేను ఇంకో టాస్క్ ఎట్లయితే చెప్పు. నేనే విన్. ఏదైనా స్నాక్ ఇష్టం ఉన్నది అంటే అది ఇదే కావచ్చు. ఇది కుర్కురే పాప్కార్న్ చీజ్ ఉంటుంది, మస్తు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అరుదుగా తినాలనేసి అనుకునే ఇష్టమైన స్నాక్స్లో ఇది ఒకటి. చాలా బాగుంది. కాకపోతే అప్పుడప్పుడు ఒకటొకటి ఇట్లా తింటా అంటే ఎప్పుడో ఒకసారి తింటే మంచి అనిపిస్తుంది. ఇది కుర్కురే ఏదో పాప్కార్న్ అన్నది ఏది దాని మీద ఉంది కుర్కురే పాప్కార్న్ అట. ఏదైనా చికెన్ వేసిళ్ళు కుర్కురే పాప్కార్న్ అట మంచిగా ఉంది. కాకపోతే ఈ పైన నొప్పి అయింది టకటక తినడం వల్ల. బాగా ఇగో పైసలు మెల్లగా మర్చిపోయింది. ఈ 1000 రూపాయలు ఇవి నేను పెట్టిన 1000 రూపాయలు నాకే ఇచ్చి అబ్బా ఎంత మంచి మనిషి అన్నట్టుగా ఇస్తాను. నాకు ఇయ్య బావా వీడియో ముంగట ఇస్తే మంచిగా అనిపిస్తుంది. గెలిచినందుకు సంబరం కూడా అనిపిస్తుంది. అమ్మ ఇదంతా ఆ కారం ఏదైతే ఉంటుందో అదంతా మండుతుంది. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అసలు సరదాగా సూపర్ అనిపించింది. మష్రూమ్ కర్రీ కడుపు హాయిగా, పన్నీర్ కర్రీ కూడా కడుపు హాయిగా మంచిగా అనిపించింది. ఇదొకటి కొంచెం దెబ్బ తినాలి. మొన్న ఒకసారి 1000 రూపాయలు ఇవ్వలేదని లొల్లి వీడియో ముందట అనలే కానీ మొన్న ఒకసారి 1000 రూపాయల గురించి నేను ఇచ్చినట్టు నాకు గుర్తున్నది. ఇవ్వలేదని మన లొల్లి పెట్టింది అని ఇగో వీడియో ముందట ఇస్తాను మళ్ళీ చూసుకో. ఇదంతా నీకు దుర్వాలే కానీ నేనే గెలుచుకున్నా 1000 రూపాయలు. ఈసారి గెలిస్తే మస్తు లాభం అనిపించింది. ఎందుకంటే నాకు పోయినసారి అన్ని ఇంట్లో వండిన వంటలు కాబట్టి నాకు లాభం అనిపించు. మళ్ళీ ఏదో లాభ నష్టాలు లెక్కెత్తాడు మెల్లగా. లాభ నష్టాలు కదా అంటే ఇంట్లో వండిన వంటలు కదా ఎట్లయినా తిన్నాం కదా, అది వస్తే 1000 రూపాయలు లాభం అని అనుకున్నా. ఎట్లా ఇంట్లో వంట చేసినాం మన ఇంటికి వస్తే అట్లా. లాస్ట్ టైం తిండి పొట్ల బావ నన్ను బాగా బాధించిండు. ఇప్పుడు తనకు బాధ మిగిల్చి నేను గెలిచిన. ఏం కాదు కానీ ఓకే ఏం కాదు ఇట్లాంటి ఎన్నో ఒక్కటి గెలిచి 1000 రూపాయలు నా దగ్గరికి లాక్కున్నా. నేను అవే 1000 రూపాయలు ఇప్పుడు గెలిచిన నీ మీద పెట్టి. అది నువ్వు పైసలు పెట్టి గెలవాల్సి వచ్చింది. నేను ఉట్టిగా లాక్కున్నా అంతేనా? మరి అప్పుడు అసలు ఆల్రెడీ నేను గెలిచిన దాన్ని నువ్వు టాస్క్ పేరిట 1000 రూపాయలు అటు నువ్వు 500 తీసుకోలేదు అంత ముందు సార్ కానీ ఓకే. ఇదండి మొత్తానికి ఇట్లా తిండిపోటీ ఎవరు ప్రయత్నించొద్దు. చిరుతిండి బయట చిరుతిండి పిల్లలకి అయితే ఎవరికి తినిపించద్దు. మా పిల్లలు లేకపోతే మేము తిన్నాము. ఇవి మా పిల్లలు అంటే ఇష్టపడతారేమో, కాకపోతే ఇట్లాంటి ఎక్కువ మేము పెట్టము. ఎటువంటి పెట్టమో ఎక్కువ పండ్లు పొలాలు ఇస్తూ ఉంటాము. అది కూడా దానిమ్మ ఎక్కువ, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ ఇట్లాంటి ఎక్కువ పిల్లలకి పెడుతుంటాము. ఇంకా ఇట్లాంటి ప్యాకెట్ ఫుడ్ అయితే అస్సలే తినద్దు. మేము ఏదో
ఇప్పుడు తిని కూడా మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇట్లా టాస్క్ రూపకంగానే అట్లా పిల్లలకి మొలకెత్తిన గింజలు కూడా మేము ఎక్కువ పెట్టాం, ఎందుకంటే కడుపు వస్తుంది ప్రాబ్లం అని చెప్పి మొలకెత్తిన గింజలు పెట్టాం. ఏదైనా ఉడకబెట్టింది అయితే ఏదైనా పెడుతుంటాం, అంటే మొలకెత్తిన గింజలు ఉడకబెడుతుంటది వర్షి, అప్పుడు కొంచెం ఏమైనా అప్పుడప్పుడు పెడుతుంటాం అనమాట పిల్లలకైతే. ఎవరు కూడా ఇట్లా తిండి బొడ్లు ఎవరు ప్రయత్నించొద్దు, ఫాస్ట్గా తింటే ఏదైనా ప్రాబ్లం కావచ్చు, కడుపులో వేయచ్చు, ఏదైనా పరిస్థితులు మంచిగా ఉండకపోవచ్చు. అందుకని చెప్పి మేము అట్లా సరదాగా తింటున్నాము అంతే. సరదాగా వీడియో అట్లా పెడుతున్నాం కాబట్టి అరగడానికి సరదాగా బాగా ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. చేయాలని అస్సలు అనిపించదు, కానీ చెయ్యాలి. తిన్నప్పుడు అయితే మాకు సంబరం అనిపిస్తుంది, కమ్మ తింటాం. ఎవరికైనా తిండి అంటే ఇష్టమే ఉంటుంది. అయితే మనం తిండి కోసమే పొట్ట బట్ట గోడు ఈ మూడింటి కోసమే మనం బతికేది జీవితం. అందుకని చెప్పి మేము ఇక్కడ బువ్వ ఇప్పుడు దొరుకుతున్నది కాబట్టి తింటున్నాము. అంటే మామూలుగా మేము ఇప్పుడు ఈ ఫుడ్ ఛాలెంజ్ అని జరగకుండా కూడా ఇంత క్వాంటిటీ తింటాం, ఎట్లా తింటాం కదా. ఇంకా ఆకలి అవుతుంది, నాకు ఇంకా ఆకలి అవుతుంది, ఇంకొంచెం తింటా. నిజంగానే ఈ ఫుడ్ ఛాలెంజ్ కి కొంచెం కడుపు ఖాళీగానే ఉంది. 2 ప్లేట్ల రైస్ తిన్నాం, 2 చపాతీలు తిన్నాము, ఇంత కర్రీ తిన్నాము, ఇంకా ఇది స్నాక్ తిన్నాము, అయినా ఇంకా ఖాళీగానే ఉంది అట్లా. అయితే ఏదైతే మనం తింటామో తిన్న దాన్ని అరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఖచ్చితంగా. ఈ కాలం తినుడు ఈజీ, తిన్నాక అరిగించుకునే చాలా కష్టం ఉంది. ముందు కాలం అయితే తిండి దొరకకపోయేది, ఇప్పుడు తిండి అరిగించుకునే కష్టం అనమాట. అవును, అసలు ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఆరోగ్యము, ఇది అనారోగ్యము అని చెప్పడానికి కూడా లేదు. ఏదో అప్పుడు దొరకకపోయేది కాబట్టి అసలు అది తినడమే ఒక గొప్పతనం, అంటే అది దొరకడమే గొప్పతనం. అప్పుడు పైసా అనేది బయటికి రాకపోయేది, బయట కనబడకపోయేది, అంటే భూముల జాగాలు అనుకుంటారు. ఇప్పుడు ఏం లేదు, యూత్ అని ఎవరైనా భూమి జాగాలు ఏం లేదు, ఎప్పుడు ఉంటే అప్పుడు ఖర్చు అంతే, బయటనే ఉంటుంది. మా తాతలు ముత్తాతలు కొని ఏం చేసేళ్ళు, మేము కొని ఏం చేస్తాం, ఇంత బుక్కడి తిని సత్త అయిపోతా అనే ఫీల్ అందరూ ఇట్లనే ఉంటారు. అసలు నిజంగా అంటే బయటికి పోతే తినాలి అని అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండకపోయేటి, ఇంట్లోనే వంట చేయాలి. వాళ్ళు ఎంత చేత కాకపోయినా ఎటన్నా ప్రయాణం చేసినా ఇంట్లో వండుకొని బాక్సులు కట్టుకొని పోవడం, ప్రతిదీ ఇంట్లోనే వంట చేసుకునేది ఏదైనా. అప్పుడు అసలు నూనెలో దేవింది మంచిది కాకపోయేది అనేది లేదు, అది చేసుకోగలగడమే పెద్ద గొప్ప, చేసుకొని తినడమే అబ్బాయి దొరుకుతున్నది ఒకటి అనేది. ఇప్పుడు దొరుకుతున్నది అన్ని దొరుకుతున్నాయి, దాన్ని ఆరోగ్యం ఎంచుకోవాలి అనారోగ్యం ఎంచుకోవాలి అన్నట్టుగా అయిపోతా ఉన్నది. కాకపోతే జీవితం అనేది తినడానికి అన్నిటికీ సౌకర్యంగా ఉండే విధంగా మేమైతే తింటున్నాం కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉన్నాము. అందుకోసమే మేము ఎక్కువ లావ్ అవ్వట్లేదని మేము అనుకుంటా ఉన్నాము. నేను ఎంత ఆపినా లావ్ అవుతాను, ఎందుకంటే ఉన్నంత ఉన్నాము, బాగా పెరుగుడు లేదు, బాగా తగ్గుడు లేదు, అట్లా మనం చదువుకోవాలి ఇట్లా అనుకొని. ఈ తెల్లమీసాలు అత్తంటే ఎప్పటికి కడియేస్తానా, ఎందుకంటే పిలిచేటోళ్ళు కొంచెం మీసాలు చూసి ఎంటికలకి పక్కపండి తెల్లగా అవుతాయి, భయం అవుతుంది, ముసలు అయిపోయినాయిందని భయం అవుతుంది. అవునా, మనకు తెలియకుండానే స్టేజ్ దాటేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం 30s దాటినాము అని అంటే వైట్ హెయిర్ కొంచెం వస్తూ ఉంటది, మనం అందులోనే ఉండిపోతూ ఉంటాము. ఇప్పుడు మా మిల్కీ 30s దాటినా 40 దగ్గరికి ఎంటర్ అవుతాను, 30s దాటమంటే మొదటే లేము. అట్లా ఫీలింగ్ కొంచెం ఏజ్ తగ్గించుకుందామంటే నువ్వు వినేటట్టు లేవు కదా. 20s అందాం అనుకున్నా కానీ మళ్ళీ అందరూ కావచ్చు అని. రోజులు ఇట్లా గడిచిపోతూనే ఉన్నాయి. మనకు చేంజెస్ కొంచెం తెలుస్తూ ఉంటే అబ్బా ఏజ్ మీద పడ్డదా అని అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళ నొప్పులు వచ్చినా అబ్బో ఏజ్ మీద పడ్డదా అన్నట్టు, లేకపోతే వైట్ హెయిర్ వచ్చినా అట్లా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళ ముంగటనే రోజులు గడిచిపోతున్నాయి. అన్ని రోజులు ఆనందంగా గడపడమే మన చేతులు ఉన్నది. ఎందుకంటే తిరిగి వెనకాలకి చూసుకుంటే మన ఆనందమైన మన మధుర క్షణాలు మాత్రమే మనకు గుర్తుండిపోతూ ఉంటాయి కదా. అందుకోసం ప్రతి నిమిషం హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా గడపడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం మేము, సమయానికి ఎక్కువ విలువిస్తూ అట్లా చేస్తూ ఉంటాము. ఇదండి ఫస్ట్ పని ఉంటే ఎక్కువ పని, చేతి నిండా పని ఉంటే ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే పని ఉన్నప్పుడు కొంచెం డబ్బులు అనేది కనబడుతూ ఉంటాయి, డబ్బులు కనబడినప్పుడు ఇక ఆనందంగానే ఉంటారు. అది పని ఎప్పటికి పని చేయాలి, పని నమ్ముకుంటే ఎవ్వరు నష్టపోరు. పని 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 ఎప్పుడైనా సాధించుదాం అనుకుంటే ఎప్పటికి కష్టపడాలి, కష్టపడితేనే కష్టే ఫలి. మా ఆయన ఉద్దేశం ముఖ్యంగా రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది అనే విధంగా. ఇప్పుడు రెక్క ఆడి మళ్ళీ డొక్క ఆడినాక కూడా మళ్ళీ కాలు చేతులు ఆడించాలి, వ్యాయామం, లేకపోతే అవి అరగాయి, తిండే ఏమైనా ఉంటే కూడా అరిగాయి. మామూలుగా కూడా ఇప్పుడు మేము ఇంత ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మామూలుగా తినేవాళ్ళు కూడా రోజు ఒకటే చోట కూర్చొని ఉండకుండా అటు ఇటు ఖచ్చితంగా మన కండరాలని కదిలిస్తూ ఉండాలన్నట. ఇప్పుడు ఆ డాక్టర్ కానీ ఎవరైనా చెప్తున్నది అదే ఆరోగ్యం కోసం. అంటే కదిలించిన వాళ్ళని కదిలేద్దని చెప్తాను, కదిలిన వాళ్ళని కదిలేయమని చెప్తారు. మేము చెప్పుకుంటా పోతే మొత్తం జీవితంలో జరుగుతున్నదంతా ఒకటే చెప్తాం. 3 గంటలు 4 గంటలు కూడా ఈజీ గడిచిపోతుంది. మళ్ళీ మీకు బోర్ కొడుతున్నది కావచ్చు. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై.